స్టూడెంట్ ఇద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. సో టీచర్ కి అంటే వాళ్ళ ఆయనకి ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి ఈమె ఆయనకి దూరంగా ఉండడం అయితే జరిగింది. సో అలాంటి టైంలో స్కూల్కి వెళ్ళి ముసుగేసుకుని వెళ్ళి 27 సార్లు కత్తితో పొడిచి మరీ చంపేశాడు ఆమెని. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు స్కూల్లో లవ్ అఫైర్ అంటారు కాబట్టి, ఒకప్పుడు షేలో పంపు చెట్టు కాడ, థియేటర్లో, పార్కుల్లో చూసా ప్రేమ. ఇప్పుడు స్కూల్లో ఎక్కడ పోతుంది మన సమాజం? ఇది ప్రేమ కాదు, ఇది లవ్ కూడా కాదు, కామం పండిపోయింది. మన ఇండియాలో ఇంకా పండిపోయింది. వద్దురా దేవుడా అంటున్నా, ప్రేమ వద్దురా, మనకి తల్లిదండ్రులు చెప్పింది చేయండి రా అంటుంటే ఒకడో ఆలకెత్తలేదు. ఇప్పుడు ప్రేమ అన్నాడు, ఆడేం చేశాడు? ఇప్పుడు అమ్మాయి ప్రేమించింది, ఆయన రెచ్చగొట్టడం, ఈడెళ్ళి ఆవిడ రెచ్చగొట్టడం ఏదో జరిగింది, సంథింగ్ ప్రేమించుకున్నారు. ఆ ఎమ్మికి వయసులో ప్రేమండి. ఆడు రేపో మాపో కలెక్టర్ అవ్వచ్చు, అవునండి కలెక్టర్ అవ్వచ్చు కుర్రాడు, లేదా పోలీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో రన్నింగ్లో ఫస్ట్ రావచ్చు, లేదా పుష్ప సినిమాలో తగ్గేది లేదు, ఏదో చేయొచ్చు. ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా ఆడి ఫ్యూచర్ పోయినట్టే కదా. దీనికి ఎందుకు? పెళ్ళి అయింది, మొగుడు ఏదో వారానికి ఒక సినిమా తీసుకెళ్ళడం, 100 రూపాయలు పట్టు చేయడమో లేదా 1000 రూపాయలు పట్టు చేయడం కొనడం, లేదా డైలీ మటన్ పెట్టడం, చికెన్ పెట్టడం చేస్తుంటే కొవ్వు బాగా పడేసి లవ్. పెళ్లి చేసిన లవ్ ఎందుకండి ఈ రోజుల్లో? నీకు నచ్చలేదు అనుకో, చెప్పండి చెప్పండి చెప్తున్నా, దయచేసి కోర్టుకు చెప్పండి, పోలీసులు చెప్పండి, నాకు ఇదంటే ఇష్టం లేదు, బాండ్ రాయించుకోండి, లేదా సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకోండి, నచ్చితే ఉండండి, నచ్చకపోతే వదిలేండి, చంపుకోవద్దు అని చెప్తున్నా. ఆడు పొడిచి 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 చంపాడు, అది చచ్చిపోయే, ఆడి జీవితం పోయే, ఈ కుర్రాడి జీవితం పోయే. ఎందుకు ఈ సమాజం ఎటుపోతుంది నాకు అర్థమవుతలేదు. అయ్యా మీకు చెప్తున్నాను, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అంకుళ్ళు, మీకే చెప్తున్నాను, ప్రేమ లేదురా, కామం ఉంది. ఏది పడితే అది ఎల్లకండ్రా మీరు అంటున్నా. గోళ్ళు ఉతికేస్తారు, రేపు పొద్దున అదే గోడ మిమ్మల్ని ప్రాణాలు తీస్తుంది. మీకు చెప్తున్నాను, అయితే దయచేసి ప్రేమించొద్దు ఎవరిని. ఒకటే, మన తల్లిదండ్రులను ప్రేమించండి, మన అక్కలను ప్రేమించండి, మన కుటుంబాన్ని ప్రేమించండి, లేకపోతే ఏదైనా సాధించరా మన ఇండియా కోసం. ఎక్కడున్నావు రే? ఎందుకురా ఇది? 10 నిమిషాలు సుఖం కోసం నీ ప్రాణాలు పోతున్నాయి, వెనకాల నీ కుటుంబం తిరుగుతుంది. వద్దురా నాన్న, చెప్తున్నాడు చిల్ల చెప్పండి. ఈ వర్షాన్ని కొట్టుకొని పోతావు ఎదవల్లారా. ఎదవ చూపులు చూస్తే ఒక ఆడదాని విషయం ఇలా చేసామనుకో, ఒకటే కాదండి, ఒక ఆడోలే కాదు, మోగోలే కాదు, ఇద్దరి దగ్గర తప్పుంది. ఒకళ్ళే మనం అనలేము. ఏంటంటే కామం ఇది ప్రేమ లేదు. ఒకప్పుడు సమాజం వేరు, ఇప్పుడు సమాజం వేరు. ఎక్కడన్నా ఇలా చెట్టు కాడ ఏదన్నా నీడ చూసుకుందామంటే అక్కడ 2-3 ఉన్నారు, అది కూడా ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ పోతుంది మన సమాజం? నేను కూడా ఇందాక అక్కడ ఆటోలో కూర్చుందాం అనుకున్నాను, ఆటో ఊగుతుంది. ఎందుకు ఊగుతాను చూసా, అక్కడ కూడా పెడుతున్నారు ఆటోలో కూడా. ఏంటి మనకి వద్దురా 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 అంటున్నా. మీరు కావాలితే చెప్పండి, ఒకటే పెళ్ళిళ్ళు చేసుకోండి రా, మీకు దండాలు పెడతాను రా. నచ్చలేదా మన అదేనండి నేను చెప్తున్నప్పుడు. మనకి ఏంటంటే అమెరికా సిస్టమ్ రావాలండి. అమెరికా చెప్పిన సంవత్సరం అగ్రిమెంట్, నచ్చింది అనుకో ఉండడం సంవత్సరం, నచ్చలేదు అనుకో నువ్వు అటు నేను ఇటు, అదే బాగుంది కదా. అదే నేను చెప్తున్నాను గవర్నమెంట్కి, ఏపీ తెలంగాణ, మాకు ఆ ఫారెన్ కంట్రీ తెస్తే మాకు కూడా ఏంటంటే అగ్రిమెంట్ రాయించుకుంటాం. అది ముసలిది అవని, ఆంటీ అవని, అమ్మాయి అవని, సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటాం. నచ్చింది అనుకో ఆవిడ అటు మేము ఇటు. ఇప్పుడు నచ్చలేదు అనుకో విడిపోవడమో కలిసి ఉండమో ఏదో చేస్తాం. మాకు అటువంటిది కావాలండి. మీరు ఏదన్నా ఉంటే ట్రై చేయమన్నారు. మీకు పెళ్ళయిందా? అవ్వదు. ఎందుకంటే ఇటువంటి చూస్తే ఏం చేసుకుంటారు మీరు? దారుణాలు, ఎన్నో దారుణాలు చూస్తున్నా. నాకు కూడా పెళ్ళి అవ్వలేదు. సంబంధాలకు వెళ్తుంటే నల్లగొన్నావు, ఎర్రగొన్నావు, బుర్రగా ఉన్నట్టు ఏవో మాట్లాడుతున్నారో అవన్నీ వద్దు. మనసుని చూడండి ప్లీజ్. అవును చంపేస్తున్నారు, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పనా? నాకు కట్నం వద్దు, ముందు బాయ్ ఫ్రెండ్ ఎంతమంది ఉన్నారు అడుగుతున్నా. లేరనుకో చేసుకుంటా, ఉన్నారనుకో చేసుకుని ఆడికిచ్చి చేస్తా. రేపు నా ప్రాణం పోతే కష్టమా? అయితే పెళ్లి చేసుకో, సన్యాసం పోతా, సన్యాసం పోయి నేను ఏదోలా చేస్తా. అవునండి, అది అడగాలండి. కాళ్ళు ఎట్టుకుంటా, బతిమాలతా, దానికి కావాలితే బంగారం కొంటా. నీకు ఎవరుండే లవర్ చెప్పు, ఎల్కేజీ కాడి నుంచి ఆ డిగ్రీ దాకా అడుగుతా. ఈ మధ్యలో దారులు ఎవరైనా పరిచయం చెప్పండి, అడిగిచ్చి పెళ్లి చేస్తాను. కానీ నా జీవితం నాశనం చేయకమ్మా. రేపు పొద్దున పెళ్లి చేసుకుంటావు, ఎక్కడో దగ్గర తోసే చంపేస్తే, పాయసం వండి అందులో పురుగుల మంది కలిపితే, నీకు ఫ్యాన్ ఏసీ అని 5లో పెట్టి ఆ ఫ్యాన్ ఊరేసి చంపేస్తే, ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం. అది పెళ్లి చేసుకోవద్దు, సన్యాసంలో పోవచ్చు. లవ్ లేదు, అంతా రొమాన్సే. లవ్ ఎక్కడ ఉందండి ఈ రోజుల్లో? రొమాన్స్ అంతా. సినిమాలో కూడా ఇదే ఏంటి. ఇప్పుడు చెప్తున్నా, నేను అదే అంటున్నానండి. ఒకటే ఇప్పుడు స్కూల్ పంపించిన తల్లిదండ్రులు తప్పనాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు, ఎలా కొంటున్నాడు అడగాలి. అమ్మాలు సెల్ ఇచ్చేస్తున్నారు,
ఆ కంగారులో ఏదేదో మెసేజ్ చేస్తాడు, ఏదో అమ్మాయి తెల్లగా ఎర్రగా బుర్రగా ఉంది అని ఒక కామెంట్ వేస్తాడు. ఆ అబ్బాయి ఇటు మంచోడు అది కామెంట్ వేస్తుంది. ఆ కామెంట్ ఇంత పొడుగు అవుతుంది, అంత పొడుగు ప్రాణాలు పోతాయి. వద్దు, పువ్వు తెల్లగానే ఉంటుంది, కింద ముళ్ళులు ఉంటాయరా ఎదవల్లారా చెప్పాను. ఆ ముళ్ళులే గుచ్చుకొని రక్తాలు దించుతాయి. వద్దండి, అన్ని ఎర్రగా బుర్రగా ఉంటే మన ప్రాణాలే పోతాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఎక్కువగా ఈ మధ్య ఒకటే. జరుగుతున్నాయి కదా, హత్యలు ఎందువల్ల జరుగుతాయి? అబ్బాయిల వల్ల, అమ్మాయిల వల్ల? అబ్బాయిల వలన అవుతుంది, అమ్మాయిల వలన అవుతుంది. అలాగని ఒకళ్ళనే అవ్వడం. కానీ ఒకటే అంటున్నా, ప్రేమ అన్న లేదండి ఈ రోజుల్లో సమాజం. ప్రేమ లేదు, కామం ఉంది. ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి? ప్రేమ లేదు. మీకు కావాలితే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేకపోతే కాపురాలు విడగొట్టుకోవద్దు చెప్తున్నాను. ఎందుకంటే మన సమాజం ఏంటంటే వాళ్ళ వల్ల చంటి బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఇది బాగానే ఉంది, ఇద్దరు ముగ్గురే కనేస్తుంది, లేత కుర్రం చూసుకుంటుంది, ఆడి జీవితం పోతుంది. ఆడేమో ఆంటీల చుట్టూ అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. ఆడి బలం ఉంది కాదని ఆయిల్ అంతా పోసేస్తాడు, ఆ బండి ఎక్కి ఈ బండి ఎక్కి. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఆడు పిల్లలుతారా? ఎవరు ఒక్కడికి ఎవరు. ఏంటంటే ఒకటే జీవితున్నాడు. ఏంటంటే ఎవరన్నానే ఆంటీల జోళ్ళు వెళ్ళొద్దురా. ఒకప్పుడు అమ్మాయిల జోళ్ళు వెళ్ళొద్దు అని చెప్తున్నాను, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఆంటీల జోళ్ళు వెళ్ళొద్దు. ఆంటీలు అంతే, అమ్మాయిలు అంతే. మన ప్రాణాలు తీస్తారా? మన తల్లిదండ్రులు చెప్పురా, వర్క్ నేర్చుకోరా, పని నేర్చుకోరా, పని చేయరా, చదవాలనుకుంటే జాబులు కొట్టరా. కానీ ఏంటంటే జీవితం వద్దురా, సన్యాసులు పో, కాకపోతే నేను ఇస్తాను రా పైసలు, కానీ పెళ్ళిళ్ళు వద్దురా నాన్న, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అందరూ బాగుండాలిరా, మన ఇండియాలో కుర్రాళ్ళు అందరూ బాగుండాలి. ఎందుకంటే ప్రాణాలు జనాభా తక్కువ ఉందంట మగవాళ్ళు. ఇంకా రేపు బాబు ఇంకో 10 మంది పోతారంట. ఇంకా చెప్పాడు జ్యోతిష్, అది జాగ్రత్తగా ఉండండి.